పరిశుద్ధమైన దేవుని గణనామమున సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం ధ్యానించినప్పుడు లేఖనాలలో పలు కారణాలు మనకు కనిపిస్తాయి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను, లూకాసు వార్తలో రాయబడింది. తిమోతి పత్రికలో రాయబడింది. పౌలు భక్తుడు ఇలాగూ రాశాడు. తన సొంత అనుభవాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప రక్షకుడో చెప్పాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులను రక్షించటానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. నీతిమంతులను నేను పిలువ రాలేదు కానీ పాపులనే పిలువ వచ్చితిని అన్నాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును ఆయన వచ్చెను. యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అనంటే పలు కారణాలు లేఖనాలలో మనం స్పష్టంగా చూస్తాం. ఆయన పాపులను పిలువ వచ్చాడు. ధర్మశాస్త్రపు చెర నుంచి విడిపించటానికి వచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏలయనగా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని దేవుడు తన సొంత కుమారుని పాప పరిహారము నిమిత్తము పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు తన కుమారుని ద్వారా సాధించాలని జరిగించాలని సంకల్పించి శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప శరీరాకారముతో పాప పరిహారము నిమిత్తము తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. పాప పరిహారము జరగాలి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి కూడా నెరవేర్చబడాలి. మన స్థానములో ఆయన ఉండి మనం జరిగించాల్సినవన్నీ కూడా ఆయన తన శరీరము ద్వారా జరిగించాడు. ఇప్పుడు ఆత్మనియమము ద్వారా రక్షించబడిన వారమైన మనము శరీర సంబంధమైన ఆచారాలతో ప్రభువును ఆరాధించం.
మనం అలాగున ఆరాధించవద్దనే, శరీరమును ఆస్పదము చేసుకోవద్దనే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపి పాప పరిహారం కలగజేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నుంచి కూడా మనల్ని విడిపించాడు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను వచ్చితినని తలంచకుడి, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనంటే, ఇలాగున పలు కారణాలు మనం ధ్యానించవచ్చు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మూల వచనంలో పౌలు భక్తుడు ఈలాగు రాస్తున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. రక్తమాంసములలో యేసు ప్రభువారు ఎందుకు పాలివారయ్యారు అనంటే, మరణ భయము చేత జీవితమంతయు దాస్యమునకు లోబడిన మనలను విడిపించటానికి. అక్కడ ఒక మాట అన్నాడు, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. మరణము ద్వారానే నశింపజేయటానికి, తద్వారా మరణ భయము చేత జీవితకాలమంతయు దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించటానికి యేసు ప్రభువారు రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్నాడు. దేవుని సంబంధమైన కార్యముల విషయములో నమ్మకమును కనికరమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసు ప్రభువారు కావలసి అలా ఉండటం కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. వాస్తవానికి ఆయన రక్తమాంసములు ధరించాల్సిన అవసరత లేదు. ఆయన తండ్రితో నిత్యత్వమంతా ఉన్నవాడు, తండ్రితో సమానముగా ఉన్నవాడు, ఆయన దేవుడై ఉన్నవాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అలా రాస్తూ యోహాను అన్నాడు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. ఆ వాక్యము, ఆదియందు ఉన్న వాక్యము, తండ్రితో సమానునిగా ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయ్యను అంటున్నాడు. శరీరమును ధరించుకొన్నాడు. ఆయన అనగా వాక్యము శరీరం అయింది లేదా శరీరధారి అయ్యాడు అంటే, ఇక వాక్యం కాకుండా పోయాడు, దేవుడు కాడు అని మనం అనుకోకూడదు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదికి మనిషిగా వచ్చాడు అనుకోకూడదు. యేసు ప్రభువారు దైవమానవుడు, ఎట్ ఏ టైం దేవుడు, ఎట్ ఏ టైం మానవుడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అంటే దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చారు అని ఏమాత్రం మనం భ్రమపడొద్దు. గాడ్ హెడ్ అండ్ మ్యాన్హుడ్ were inseparably joined together in one person. There is no conversion, no confusion, not at all composition. మీకు అర్థమవుతుందా? వితౌట్ కన్వర్షన్, వితౌట్ కంపోజిషన్, వితౌట్ కన్ఫ్యూజన్, విచ్ పర్సన్ ఈజ్ వెరీ గాడ్ అండ్ వెరీ మ్యాన్. Yet one Christ, only one mediator between God and man. దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆయనలో దేవుడు ఉన్నాడు, మనిషి కూడా ఉన్నాడు. యేసు ప్రభువారు గురించి ధ్యానించటం, ఈ లోకంలోనికి యేసు ప్రభువారు వచ్చారు అని ఆయన గురించి మనం ధ్యానించటం అనంటే ఏదో ఒక గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడుకోవటం కాదు. గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవటం కాదు.
నిత్యత్వం అంతా ఉన్నవాడు తన మహాకనికరము చేత నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద కాలు మోపాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఒక శరీరం ఆయనకు అమర్చబడింది. ఒక శరీరాన్ని తండ్రి ఆయన కొరకు అల్లాడు. శరీరము ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. ఇదెంత ప్రేమ! దేవుడు మనిషి కావడం ఇది సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ. అర్థమయ్యే హృదయానికి, ప్రత్యక్షత కలిగిన హృదయానికి ఆ విలువ అర్థమవుతుంది. దేవుడు మనిషి కావడం ఏదో ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన, మనిషి ద్వారా వచ్చాడు. మనం చదువుకున్న వచనంలో రాయబడింది, మరియ గర్భం ద్వారా వచ్చాడు ఆయన. పౌలు అంటున్నాడు, అలా అని ఏమాత్రం దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు ఆయన. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవదూతల స్వభావాన్ని ధరించుకొని రాలేదు ఈ భూమి మీదకి. నీవలే నావలే వచ్చాడు. అన్ని విషయములలో తన సహోదరుని వంటి వాడయ్యాడు, తన సహోదరుల వంటి వాడయ్యాడు. యేసు ప్రభువారు ఏమాత్రం తనను తాను గొప్పగా ఎంచుకోలేదు. ఎంతో తగ్గించుకున్నాడు ఆయన, ఎంతో తగ్గించుకున్నాడు. మానవునిగా జన్మించాడు గనక మానవ సంబంధమైన విధులన్నీ నెరవేర్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విధులన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. నీతి యావత్తు ఈలాగు జరగనిమ్ము అన్నాడు యోహానుతో. ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు ఆయన. మరణదాస్యమునకు లోనైన మనల్ని విడిపించటానికి మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయటానికి ఇదిగో నీలాగా నాలాగా ఆయన రక్తమాంసములు గలవాడయ్యాడు. ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. నిత్యత్వంలో ఉన్నవాడు ఈ లోకంలోనికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడు. మరి ఈ భూమి మీదికి రాకముందు యేసు ప్రభువారు నిత్యత్వంలో ఎక్కడుండేవారు? ఆయన స్థితి ఎలాగుండేది? ఆయన తనను తాను తగ్గించుకోవటం వల్ల ఆయన పొందినటువంటి అనుభవం ఎలాంటిది? యేసు ప్రభువారు నీలాగా నాలాగా చేయబడ్డారు, కానీ నీలాగా నాలాగా పాపం చేయలేదు. ఆయన పాపి కాదు. ఆయన శోధించబడ్డాడు గనక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని రాయబడింది. తాను కూడా శోధింపబడి శ్రమ పొందాడు గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధించబడ్డాడు కానీ ఏ పాపం చేయలేదు. హెబ్రీయులకు రాస్తూ పౌలు అన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు గాని అన్ని విషయములలో మనవలే శోధించబడినను ఏ విషయమునందునూ పాపము లేనివాడుగా ఉన్నాడు. గనుకనే సమయోచితమైన సహాయం పొందునట్లు ఆయన కృపాసనం మనం చేరుదము అన్నాడు. ఆయన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు కనుక శ్రమపడే మనకు, శోధించబడే మనకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. అసలు దైవత్వం శ్రమపడటం ఏంటి? దేవుడు మనిషిగా రావటం ఏంటి? అన్ని యాతనలు అనుభవించటం ఏంటి? నిజంగా ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. క్రీస్తు సంఘమును ఎంతో ప్రేమించాడు. పరిశుద్ధాత్ముడు కూడా నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మితిలేనిది. ఈ భూమి మీద ఉన్నంత వరకు నీలాగా నాలాగా రక్తమాంసములు ధరించున్నాడు కానీ నీలాగా నాలాగా ఆయన పాపం చేయలేదు. ఆయన భక్తిహీనతను ద్వేషించాడు. అదే హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, నీవు నీతిని ప్రేమించితివి,
దుర్నీతిని ద్వేషించితివి గనుకనే నీ దేవుడు నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్నాడు. మనల్లాంటి వాడయ్యాడు కానీ మనం జరిగించిన హేయక్రియలు ఆయన ఎప్పుడు జరిగించలేదు. ఆయన భక్తిహీనతను ద్వేషించాడు, ఆయన దుర్నీతిని ద్వేషించాడు. అందుకే మన దేవుడు మనందరికంటే హెచ్చగునట్లుగా ఆ దేవుడు ఆయనను హెచ్చించాడు, ఆనంద తైలముతో ఆయనను అభిషేకించాడు. యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన పరిస్థితి ఎలా ఉండేది? ఆయన ఎక్కడ ఉండేవాడు? ఆయన తగ్గించుకున్నాడు, మన కొరకు ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అవహేళనలు ఎన్నిటినో అనుభవించాడు ఆయన. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నీ కొరకు నా కొరకు ఆయన అలా అయ్యాడు. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం అత్యంత నీచమైన శిలువ మరణం పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రేమ ఎంతో గొప్పది. యేసు ప్రభువు వారు భూమి మీదకి రాకముందు తండ్రి రొమ్మున ఆనుకొని ఉండేవాడు. ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు. ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసు ప్రభువు వారు తండ్రి యొక్క రొమ్మున ఉండేవాడు. రొమ్మున ఉండటం అనే పదం అత్యంత సన్నిహిత సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని సూచిస్తుంది. రొమ్మున ఆనుకొని ఉండటం. యోహాను యేసు ప్రభువు వారి రొమ్మున ఆనుకొని ఉండేవాడు కదా. యేసు ప్రభువు వారి రొమ్మున యోహాను ఆనుకొని ఉండేవాడు. అలాగుననే నిత్యత్వం అంతా కూడా యేసు ప్రభువు వారు తండ్రి రొమ్మున ఆనుకొని ఉండేవాడు. అక్కడి నుంచి ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది అది ఒక ప్రేమ తప్ప ఇక దాని గురించి మనం ఏం విశ్లేషించలేం. అందుకే పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, అది శోధించ శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం, శోధించ శక్యము గాని కృపా మహదైశ్వర్యం, అది సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ అన్నాడు. యేసు ప్రభువు వారి భూమి మీదకి రావడం మనం ఎంత వివరించినా, ఎంత వర్ణించినా అది తక్కువే. ఎందుకంటే ఈ భూమి మీదకి రావటం వల్ల తనకెన్నడూ అనుభవంలో లేని విషయాలను ఆయన అనుభవించాడు. ఎన్నడూ అనుభవంలో లేని విషయాలు. నేను కొన్ని విషయాలు చెప్తాను. అక్కడున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది, ఆయన చేసిన త్యాగం ఎంత ఉన్నతమైనది. యేసు ప్రభువు వారు తండ్రి రొమ్మున ఉండేవాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తమాంసములు ధరించి ఈ లోకానికి వచ్చాడు. అలా అని ఆయన దేవుడు కాదు అనకూడదు. మరలా చెప్తున్నాను, దేవుడే ఆయన. శరీరమును ధరించుకున్నాడు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించుచున్నది అని కొలస్సీలకు లేఖ రాశాడు పౌలు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించుచున్నది. ఒక యాక్సిడెంట్ అయిందట. ఒక అమ్మాయి హాస్పిటల్లో పడింది. అవయవాలు ఏమీ పనిచేయట్లేదు, కానీ వాసన మాత్రం చూడగలుగుతుంది. కరోనా వచ్చినప్పుడు మనకు వాసన కోల్పోయాం కదా, కానీ ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయి వాసన మాత్రం చూడగలుగుతుంది. వాసనను బట్టి మనుషులను గుర్తుపట్టగలుగుతుంది. అప్పుడు ఆమె తల్లి
వాళ్ళ ఇంట్లో వాడే పెర్ఫ్యూమ్ను కొట్టుకొని వెళ్ళిందట. వాళ్ళ ఇంట్లో వాడే పెర్ఫ్యూమ్ను కొట్టుకొని ఆ పాప దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ వాసనను బట్టి ఆ పాప తన తల్లిని గుర్తుపట్టింది. పెర్ఫ్యూమ్ కొట్టుకొని పోయింది కదా అని చెప్పి ఆ తల్లి స్వభావం అంతా కూడా ఆ పిల్లకి అర్థమైనట్టు కాదు, లేదా ఆమె ఇకంతే అని కూడా అనుకోకూడదు. ఆ అమ్మాయి గుర్తుపట్టడానికి పెర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళింది అంతే. మిగతాదంతా ఆమెలో అలానే ఉంది. ఆమె మాట్లాడగలదు, ఆమె ఏదైనా తన కూతురికి చేయగలదు. మీకు అర్థమవుతుందా? పెర్ఫ్యూమ్ కొట్టుకుంది ఎందుకు అని అంటే ఆ కూతురు గుర్తుపట్టడానికి. అంతవరకే. ఇంకా మిగతా లక్షణాలన్నీ ఆ తల్లిలో ఉన్నాయి. ఆ తల్లిలో మిగతా లక్షణాలు లేవు అనుకోకూడదు. యేసు ప్రభువు వారు కూడా నీ కొరకు నా కొరకు రక్తమాంసములు ధరించాడు అంతే తప్ప ఆయనలో దైవత్వము లేదు అనుకోకూడదు. సరే, తండ్రి రొమ్మునున్న యేసు యుగయుగాలు నిత్యత్వములో తండ్రి రొమ్మున ఆనుకొని బహు ఆనందమును అనుభవించిన యేసు ఈ లోకంలోనికి రావడం వల్ల ఆయన కోల్పోయిందేంటి? నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పది. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి రొమ్మున ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆనందిస్తూ ఉండేవాడు. ఆయనకి ఏ బాధలు లేవు. సామెతలు 8వ అధ్యాయంలో రాయబడింది కదా, ఆయన కలగజేసిన సృష్టిని బట్టి అనుదినము నేను ఆనందించుచుంటిని అని రాయబడింది. యేసు ప్రభువారు అంటున్న మాటలు. అనుదినము ఆయన ఆనందిస్తూ ఉండేవాడు తండ్రి యొక్క సృష్టిని చూస్తూ. కానీ ఆయన ఈ భూమి మీదికి రావడం వల్ల బాధకు లోనయ్యాడు, శ్రమలకు లోనయ్యాడు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన బెదిరించబడ్డాడు. తాను శ్రమ పెట్టబడి బెదిరించబడి ఏమాత్రం ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎటువంటి బాధ, ఎటువంటి శ్రమ లేకుండా సుఖ సౌఖ్యాలతో ఉన్న యేసు నీ కొరకు నా కొరకు బాధలు అనుభవించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పొందాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. విధేయతను నేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు. ఆయన బెదిరించబడ్డాడు, దుఃఖపడ్డాడు ఆయన. ఎంత గొప్ప త్యాగం అది! ఎంత గొప్ప త్యాగం! ఏ బాధ తెలియని ఆయన నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించాడు. నెంబర్ 1. నెంబర్ 2, రక్తమాంసము ధరించినందువల్ల ఆయన పేదవాడిగా మారిపోయాడు. యుగయుగాలు దేవునితో నిత్యత్వం అంతా ఉన్నవాడు. అసలు ఇట్లాంటివన్నీ ఆయనకు తెలియదు. పేదరికం ఇవన్నీ ఏమి తెలియదు ఆయనకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు ధనవంతులు కావాలని మీకోసము దరిద్రుడాయను అని పౌలు భక్తుడు రాశాడు. మనము ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఒక పేద ఇంట్లో పుట్టాడు. పశువుల పాకలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఆయనకు అసలు పేదరికం అంటే ఏంటో తెలియదు. నిత్యత్వంలో నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి రొమ్మున ఎప్పుడూ ఆనుకొని ఉండేవాడు. కానీ ఈ భూమి మీద ఆయనకు తలవాల్చడానికి కూడా స్థలం లేకుండా పోయింది. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూలును కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను ఆయనకు స్థలము లేదు. తలవాల్చుటకైనను అతనికి స్థలము లేదు. యేసు ప్రభువు వారు చెప్పారు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు కొండకు వెళ్ళెను అని రాయబడింది యోహాను సువార్తలో.
అందరికీ ఇల్లులు ఉన్నాయి, యేసు ప్రభు వారికి ఏ ఇల్లు లేదు, అసలు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు, ఆయన కొండకి వెళ్ళిపోయాడు అంతే. మీరు గమనించండి, నీ కొరకు నా కొరకు ఆయన పేదవానిగా మారిపోయాడు. అత్యంత ధనవంతుడు, ఎన్నో సుఖాలు అనుభవిస్తున్న వ్యక్తి రక్త మాంసములు ధరించినందున నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీద శ్రమలు అనుభవించాడు, దరిద్రతను అనుభవించాడు. మూడో పాయింట్, ఆయన నీ కొరకు నా కొరకు నిందలు అవమానాలను భరించాడు. ఎప్పుడు స్తుతించబడేవాడు ఆయన, దూతల చేత, మహాదూతల చేత స్తుతించబడేవాడు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నీ కొరకు నా కొరకు నిందలు అవమానాలు భరించాడు. మన నిందలన్నీ ఆయన మీద పడ్డాయి. ఆయన మన కోసం అన్నీ భరించాడు, మన కోసం భరించాడు. ఆయన తప్పులు చేసి అవమానాలు పొందలేదు. నీ కొరకు నా కొరకు అవమానపరచబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది, ఆయన గడ్డం పెరికివేయబడింది. ఈ బాధలన్నీ కూడా అంతకుముందు ఆయనకు తెలియదు. ఈ భూమి మీదకి వచ్చాక వాటన్నిటిని కూడా రుచి చూశాడు, వాటన్నిటిని కూడా అనుభవించాడు. యేసు ప్రభువు వారు చేసిన త్యాగం భూమి మీద ఆయన భూమి మీదకి రావటం వలన ఆయన పొందిన ఆ వేదన, ఆ శ్రమ, ఆ అవమానం, ఆ బాధ వెలకట్టలేనిది. నేను నరుడను కాదు పురుగును అన్నాడు. నేను నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అన్నాడు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు దేవుని ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను అతనికి సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లడి వాడుగాను ఉండెను. తృణీకరింపబడిన వాడు గనుక మనము ఆయనను ఎన్నిక చేయకపోతిమి. యెషయా 53లో రాయబడింది. ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన నింద పాలయ్యాడు. నేను నరుడను కాదు పురుగును, నేను నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అంటున్నాడు. యేసు రక్త మాంసములు ధరించినందున బాధలు పడ్డాడు. అంతకుముందు ఆయనకు బాధలంటే శ్రమలంటే తెలియదు. యేసు రక్త మాంసములు ధరించినందున పేదవానిగా మారిపోయాడు. తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. నీ కోసం నా కోసమే ఆయన తగ్గించుకున్నది. యేసు రక్తమాంసములు ధరించినందున ఆయన తృణీకరించబడ్డాడు. ఎప్పుడు ఆనందంతో ఉండేవాడు. తండ్రి ఎప్పుడు ఒక మాట అనేవాడు కాదు. అసలు తృణీకారం అంటే ఏంటో, విసర్జించబడటం అంటే ఏంటో ఆయనకు నిత్యత్వంలో తెలియదు. ఎలా భరించాడో నీ కోసం నా కోసం భరించాడు ఆయన. రక్తమాంసములు ధరించినందున యేసు ప్రభువు వారికి అంతకుముందు లేనటువంటి శోధన కలిగింది. సైతాను చేత శోధించబడటం అనేది యేసు ప్రభువు వారు ఎరగరు. 4వ పాయింట్, సైతాను చేత శోధించబడటం అనేది యేసు ప్రభువు వారు ఎరగరు. అంతకుముందు ఆయనకు అనుభవం లేదు. అసలు ఆయన హృదయంలో శోధన అనేదే లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం రాయబడింది, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అన్ని విషయములలో తాను శోధించబడి ఉన్నాడు గనక శోధించబడు మనందరికీ ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. మనం చదువుకున్న మూలవచనంలో
మన వలె అన్ని విషయముల్లో శోధించబడ్డాడు, ఏ పాపం ఆయన చేయలేదు. మీరు గమనించండి, యేసు ప్రభువు వారు శోధించబడ్డాడు, కానీ పాపము చేయనివాడు, పాపము లేనివాడు, తాను కేవలము నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మనలాంటి రక్తమాంసములు ధరించాడు, శరీరాన్ని ధరించాడు, కానీ ఒక్క పాపం విషయంలో తప్ప అన్ని విషయాల్లో తన సహోదరుని వంటి వాడయ్యాడు. సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. నెంబర్ 5, యేసు ప్రభువు వారు తండ్రి రొమ్మున ఉన్నప్పుడు ఆయనకి అసలు నొప్పి, వేదన అనేవే తెలియదు. కానీ రక్తమాంసములు ధరించిన తరువాత ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. ఈ నొప్పి, ఈ బాధ అంతకుముందు ఆయనకు తెలియదు. ఈ శరీర సంబంధమైన బాధ ఎలా ఉంటుందో అంతకుముందు ఆయనకు తెలియదు. అసలు ఆత్మలో నొప్పి కూడా ఎరగనటువంటి వాడు ఆయన. రక్తమాంసములు ధరించినందువల్ల నీ కోసం, నా కోసం ఆయన అంత నొప్పిని, అంత వేదనను భరించాడు. ఆ పదాలు మీరు ధ్యానం చేయండి. గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏమని చెప్పగలం యేసుక్రీస్తు వారి ప్రేమను? సమస్త జ్ఞానమునకు మించిన ప్రేమ, శోధించ శక్యము కాని ప్రేమ. యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఏ నొప్పి ఎరుగనాయన గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, దోషములను బట్టి నలగొట్టబడ్డాడు ఆయన. తండ్రి ఏ రోజు కూడా నిత్యత్వంలో ఆయన్ని గాయపరచలేదు, ఆయన్ని నలగొట్టలేదు. మన స్థానములో యేసు నిలబడ్డాడు గనక తండ్రి ఆయన నలగొట్టాడు. ఆయన నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను అని రాయబడింది. తన కుమారుణ్ణి అంత బాధపరిచాడు మన రక్షణ కోసం, మన రక్షణ కోసమే. 6వదిగా మీరు ఆలోచించండి, నిత్యత్వంలో ఎప్పుడు కూడా తండ్రి సహవాసాన్ని ఆయన కోల్పోలేదు. నిత్యత్వం అంతా ఒక్క గడియ, ఒక్క క్షణము కూడా సహవాసాన్ని కోల్పోలేదు. కానీ రక్తమాంసములు ఆయన ధరించాడు గనక నీ పాపములు, నా పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి గనక తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఈ ఆత్మవేదన మరీ తీవ్రమైనది. ఇది తట్టుకోలేని వేదన. తండ్రితో సహవాసం కోల్పోవటం అంటే మీరందరూ నన్ను విడిచిపెట్టి ఎవరింటికి వారు పోతారు, నేను ఒంటరినైపోతానని మీరు అనుకోవద్దు. నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యములే చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అన్నాడు. యేసు ప్రభువు వారు ఒంటరిగా ఉన్నా తండ్రి ఆయనతో ఉన్నాడు, 10 మందిలో ఉన్నా తండ్రి ఆయనతో ఉన్నాడు. ఏ రోజు కూడా తండ్రి యేసు ప్రభువు వారి చెయ్యి విడిచిపెట్టలేదు. కానీ సిలువలో వేలాడుతున్నప్పుడు బిగ్గరగా కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యెందుకు విడిచిపెట్టావు? తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడు. ఆ కుమారునికి అంతకంటే మనోవేదన ఇంకోటి ఉండదు. దేవుడు చెయ్యి వదిలిపెడితే ఇంకేముంటుందండి? ఇది అత్యంత వేదనాకరమైన అనుభవం యేసు ప్రభువు వారికి. ఈ శరీర సంబంధమైన శ్రమలన్నీ ఒక ఎత్తు,
తన వీపు నాగటి చాళ్ళవలె దున్నబడింది. మానసిక హింస కూడా అనుభవించాడు. కానీ తండ్రి చెయ్యి విడవటం అనేది ఇది సామాన్యమైన వేదన కాదు. ఆ దుఃఖం ఆయన భరించలేకపోయాడు. తండ్రి చిత్తమైతే, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. సాధ్యమైతే తొలగించు అన్నాడు. అట్లాంటి గిన్నె, అట్లాంటి పాత్ర నిత్యత్వంలో ఏ రోజు తండ్రి కుమారుని ఎదుట పెట్టలేదు. అంత చేదైన పాత్ర ఎప్పుడు యేసు ప్రభువారు తాగలేదు. కానీ ఇప్పుడు తండ్రి ఆ గిన్నెను పెట్టి తాగమన్నాడు. నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు యేసు ప్రభువారు. నిత్యత్వంలో ఎప్పుడు కూడా తండ్రి ఆ పాత్రను యేసు ప్రభువారి ఎదుట పెట్టలేదు. ప్రియులారా, యేసు ఈ లోకమునకు వచ్చాడు అని మనం సంబరపడుతున్నాం, ఆనందపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నీ కొరకు నా కొరకు ఆయన రక్తమాంసములు ధరించుట వల్ల ఎంత అసౌకర్యానికి లోనయ్యాడో, ఎంత వేదన అనుభవించాడో ఆలోచించండి. చివరిగా 7వ విషయం, యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తాం కదా. అలానే యేసు ప్రభువారు మన కొరకు పొందిన అసౌకర్యాన్ని 7 మాటలుగా మనం గుర్తుంచుకుందాం. చివరిదిగా 7వ మాట, నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయనకు అసలు మరణం అంటే ఏంటో తెలియదు. కానీ ఈ భూమి మీదకి వచ్చాక ఆయన మరణము నొందాడు. ఇది ఆయనకు విచిత్రమైన అనుభవం. నిత్యత్వం అంతా నిలిచి ఉన్నవాడు ఆయన, అంతే ఉన్నవాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉన్నవాడను నేనే అన్నాడు. ఆల్ఫా ఒమేగా ఆయన. మరణం అనేది ఆయనకు తెలియదు. కానీ శరీర సంబంధమైన మరణాన్ని ఆయన రుచి చూశాడు. అక్కడ హెబ్రీ పత్రికలో రాయబడింది 2:9, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అనగా దేవదూతలకు మరణం ఉండదు, ఈయనకు మరణం ఉంది. ఈయన మరణ ద్వారం గుండా వెళ్ళాలి. దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించాలి. మరణం అంటే ఎలా ఉంటుందో, మరణపు ముళ్ళు ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆ మరణపు కాటుకు బలైన ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని 3వ దినమున తిరిగి లేచాడు. మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఆయన శరీరం ఏమాత్రం కుళ్ళుబట్టదు. అది అత్యంత పవిత్రమైన శరీరం కదా, అత్యంత పవిత్రమైన శరీరం. ఆ శరీరం కుళ్ళుబట్టదు. ఆయన మహాపరిశుద్ధుడు. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం నీతి విధి కూడా క్రీస్తు శరీరమందు నెరవేర్చబడింది. తండ్రి పాప శరీరాకారముతో తన కుమారుణ్ణి పంపాడు. మీరు గమనించండి, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. సంబరపడుతున్నాం. సంతోషం, బహు ఆనందాన్ని, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం పొందుతున్నాం. ఇదిగో ఈ 7 విషయాలు మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోనండి. సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నిరంతరము స్మరిస్తూ ఉండండి. నువ్వు నేను పొందిన రక్షణ ఆయన ఎంతో వెలజెల్లిస్తే కానీ పొందుకోలేదు. నువ్వు నేను ఏమీ వెలజెల్లించలేదు. కానీ ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. అంతకుముందు ఆయనకు అసలు అనుభవం లేనటువంటివి, అంతకుముందు ఆయన ఆలోచనల్లో కూడా లేనటువంటివి, అనగా
ఒక దేవునిగా తానెప్పుడు అనుభవించనటువంటివి నీ కోసం నా కోసం ఆయన అనుభవించాడు. రక్త మాంసములు ధరించినందున యేసు ప్రభువు వారు శ్రమలు అనుభవించాడు. అంతకుముందు శ్రమలంటే తెలియదు. నిందలు అనుభవించాడు, తృణీకరించబడ్డాడు. ఆయన పేదరికాన్ని అనుభవించాడు. తలవాల్చుకోవటానికి కూడా ఆయనకు స్థలము లేదు. ఆయనకు అంతకుముందు శోధించబడటం అంటే ఏంటో కూడా తెలియదు. ఆయన శోధించబడ్డాడు, కానీ శోధన జయించాడు. పాపం ఏమాత్రం చేయలేదు. అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. అంతకుముందు ఆయనకు నొప్పి వేదన అనేవే తెలియదు. నిత్యత్వంలో ఉన్నప్పుడు రక్తమాంసములు ధరించి నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 6వ విషయం, యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి రావడం వల్ల, నీ పాపము నా పాపాన్ని ఆయన తన మీద వేసుకోవటం వల్ల తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు. అత్యంత వేదనకరమైన స్థితి అది. దేవునితో సహవాసం కోల్పోవటం ఎంత వేదనకరమైన స్థితో. 7వ విషయం, నీ కొరకు నా కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. మరణాన్ని రుచి చూశాడు. ఆయన ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు. సర్వలోకమునకు కలగబోవు లేదా కలిగిన సంతోషకరమైన సువర్తమానం ఈ దినం. దావీదు పట్టణమందు నీ కొరకు నా కొరకు రక్షకుడు జన్మించాడు. బహుగా ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఇది మనం బహుగా ఉత్సహించవలసిన దినం. కానీ యేసు మన కొరకు ఎంతో త్యాగం చేశాడనే సంగతి మర్చిపోవద్దు. నిత్యత్వం వదిలిపెట్టిన ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలోకి వచ్చిన ఆయన ఎంత అసౌకర్యాన్ని భరించాడో మనం ధ్యానం చేద్దాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. నమ్మకంగా, యథార్థంగా, శాశ్వతమైన ప్రేమతో యేసును ప్రేమిస్తూ తన కృపకు మనం పాత్రులం అవుదాం. ప్రభువు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.